ప్రగతికి పునాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ 2026 జూన్ నాటికి సాకారం చేస్తా. ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సమీక్షలో చంద్రబాబు నాయుడు నిన్న అధికారులతో పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చీఫ్ మినిస్టర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు చిత్రంలో చూడొచ్చు మనం. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తన కళ అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా, ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందే నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. ఇక దీని రాకతో తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, మలి దశలో శ్రీకాకుళం జిల్లాలు కలిసిపోతాయని చెప్పారు. అయితే ఈ ప్రాంతం ఆర్థిక కేంద్రంగా, పారిశ్రామిక అభివృద్ధికి పెట్టని కోటగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకం అవుతుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు బీటీ జనార్దన్ రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్, సంజారాణి, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులతో కలిసి చంద్రబాబు గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే జీఎంఆర్కు తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విమానాశ్రయ పనులను అప్పగించామన్నారు. ఆ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణంలో ప్రముఖ స్థానంలో దక్కించుకుందని చెప్పినారు. కాబట్టి ఇక్కడ భోగాపురానికి అంటే అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇక్కడ విమానాశ్రయం నిర్మించడం నా కళ అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి తో కలిసి మళ్ళా ఎగిరే చేపలాగా ఉంటదంట, ఒక దిక్కు విమానం, ఒక దిక్కు చేపలాగా ఆకారం ఓకే ఎగిరే చేపల భోగాపురం విమానాశ్రయం అయితే ఉండబోతుంది.